ఒక క్యాబినెట్‌లో తప్ప అన్నింటిలోనూ ప్రైవేట్ ఆజమాయిషీని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కోరుకుంటున్నారేమో తెలియదు గానీ, ఏకంగా పీపీపీ విధానాల కోసం అని చెప్పి సెపరేట్ ముసాయిదానే, సెపరేట్ ఉత్తర్వులనే ఏమంటారు తాజాగా విడుదల చేశారు. మొన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పీపీపీకి సంబంధించి సెపరేట్ యాక్టే తీసుకురావాలని. సెపరేట్ ముసాయిదా. దానికి సంబంధించి తాజాగా పీపీపీ విధానం 2026 పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులే జారీ చేశారు. దీని ప్రకారం విద్య, వైద్యం, రవాణానే కాదు, తాగే నీళ్ళల్లో కూడా పీపీపీ అని ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అవుతారు. తాగే నీళ్ళ సర్వీస్‌లో కూడా 51% ప్రైవేట్ వాళ్ళ వాటా ఉంటుంది. వాళ్ళు జనం నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రభుత్వం వాళ్ళకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. ఆ పీపీపీ కింద ఎంటర్ అయ్యే ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఏమో వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారంట. వాళ్ళేమో సర్వీసుల కోసం అని చెప్పి ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. విద్య, వైద్యం, రవాణా, నీళ్లు ఇది ప్రభుత్వాల కనీస బాధ్యత. ఇప్పుడు ఆ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం పక్కకు జరిగి ప్రైవేట్ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే ఇక మనం ఏం మాట్లాడుకోలేము. ఇంత దారుణం అంటే పీపీపీ రంగ ప్రాజెక్టులు అంటే అన్నిట్లోనూ వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం, పార్కులు, మార్కెట్లు, ఉద్యానవన, ఆహార శుద్ధి, అనుబంధ మౌలిక సదుపాయాలు అంటే శీతల గిడ్డంగులతో సహా, టెర్మినల్ నిల్వ, పంట కోతల అనంతరం నిల్వ, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు, విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ టెక్నాలజీ పార్కులు, ఈ గ్రంథాలయాలు, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, వర్తకం, గ్యాస్, పునరుత్పాదకత, సాంప్రదాయేతర శక్తి, ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి, స్మార్ట్ గ్రిడ్లు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాసం శిక్షణా కేంద్రాలు, పారిశ్రామిక పార్కులు, నెక్స్ట్ నీటిపారుదలకు సంబంధించి ఆనకట్టలు, కాలువలు, అనుబంధ పనులు, ప్రజా మార్కెట్ల, భవనాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, హోటళ్ళు, రిసార్టులు, సమావేశ కేంద్రాలు, లైట్ అండ్ సౌండ్ షోలు, సాంస్కృతిక కేంద్రాలు, వన్యప్రాణి పర్యాటక మ్యూజియంలు, సాహస క్రీడల మౌలిక సదుపాయాలు, రోడ్లు, రోప్వేలు, అంతర్గత జల రవాణా, ఓడరేవులు, అంతర్గత ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్లు, రైల్వే, పట్టణ రవాణా వ్యవస్థలు, బస్సు, ట్రాకు, టెర్మినల్లు, గిడ్డంగులు, పార్కింగ్ సౌకర్యాలు, ఘన, బయోమెడికల్, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు కూడా, పట్టణ నీటి సరఫరా కూడా, కళలు, సాంస్కృతిక థియేటర్లు, క్రీడా స్టేడియాలు, హాస్టళ్ళు, క్వార్టర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలు, జిమ్ములు, తక్కువ ధర గృహాలు, అందుబాటులో ధర గృహాలు, కార్మికుల అద్దె గృహాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, చిన్న బహుళార్థ సాధక జలాశయాలు, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ మార్కెట్లు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు, టెలికమ్యూనికేషన్స్, నీటి సరఫరా, నీటి శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి సేకరణ, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు ఇవన్నిటిలోకి కానీ ప్రైవేట్ భాగస్వామ్యం. ఇందులో ప్రభుత్వ పాత్ర ఎట్లుంటుంది? ప్రాజెక్ట్ అవసరాన్ని గుర్తించి పీపీపీలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, పీపీపీ లక్ష్యాలు ఏంటి, ఉద్దేశాలు, వాటన్నిటిని నిర్ధారించే పాత్ర, పీపీపీ ఎంపికను ఆమోదించి సిఫారసులు చేయడం, ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షించడం, ఈ యూజర్ ఛార్జీల కింద ఎంత వసూలు చేయాలి ఏంటి అనేది నిర్ణయించడం, ఇటువంటివి. ప్రైవేట్ రంగ పాత్ర యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రభుత్వం చెప్పినట్లు దాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు వాటిని కట్టడమో వాటిని నిర్మించడమో అవేవో చేస్తారు. తర్వాత జనం నుండి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. 33 ఏళ్ళకో 66 ఏళ్ళకో అంటారు కదా, అలా లీజుకి అంటారు. ఇంకా అంతే కదా, దాదాపు అంతా ప్రైవేట్ వాళ్ళు యాజమాయిషీలో ఉన్నట్లే కదా. మొత్తం మీద అయితే అసలు ప్రైవేట్ వాళ్ళ యాజమాయిషి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో అసలు ఎక్కడ లేని ఇంట్రెస్ట్. కానీ అంటే